హాయ్ అండి, ఈరోజు వచ్చేసి రాగిపిండి లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. రాగిపిండి, పల్లీలు, జీడిపప్పు, బెల్లం ఎలా చేద్దాం చూద్దామండి. స్టవ్ ముట్టించుకుందామండి. ప్యాన్ పెట్టేసుకుందాం. ఒక కప్పు పల్లీలు వేసేసుకుందాం. మంచిగా వేయించుకుందాం. మన పల్లీలు వేగాయండి. చక్కగా వేరే ప్లేట్లో వేసేసుకో. మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుందామండి. జీడిపప్పు వేయించేసుకోండి. ఇదో ప్యాన్లోకి ఇంకాస్త నెయ్యి వేసుకుందామండి. రాగిపిండి వేయించేసుకుందామండి. 2 కప్పులు రాగిపిండి. చిన్న మంట మీద మంచిగా వేయించుకుందామండి. రాగిపిండి అనేది వేగిందని చక్కగా పక్కన పెట్టేసుకుందాం. బెల్లం కరిగించుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకుందామండి. బెల్లం వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. బెల్లం కరిగేంత కొద్దిగా వాటర్. బెల్లం కొంచెం కరిగించాలండి. మనకి రెడీ అయిందండి పాకం. కొంచెం ఇట్లా తీగ పాకం లాగా వస్తే సరిపోతుందండి. కొంచెం ఇట్లా తీగ పాకం లాగా వస్తే చాలండి. బౌల్కి తీసుకుందామండి రాగిపిండి. మనం పల్లీల పొడి చేసుకున్నాం కదండి, బాగా పొడి చేయొద్దండి. కొంచెం గరుగరుగా చేసుకోవాలి. జీడిపప్పు అండి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి బెల్లం పాకం వేసేసుకున్నాం. కలిపేసుకున్నాం. వేదాన్ని ఇలానే కట్టేసుకున్నాం. మన రాగిపిండి లడ్డూలు రెడీ అయ్యాయండి. టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దామండి. చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ వచ్చేసి సూపర్ అండి.